అనుకుంటారు? ఒక జన్మ 2 జన్మలు అనుకుంటారు, తర్వాత వదిలేస్తారు. దేనికి వెళ్తుందండి? పర్ఫెక్షన్కి వెళ్తుంది. కొట్టుకుని లాభం లేదు అన్న తర్వాత ఏమిటి వస్తుంది? కొట్టుకోకుండా కలిసి శాంతిగా హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనే పర్ఫెక్షన్ వస్తుంది. అందరూ కొట్టుకుంటారు అన్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రెస్. కొట్టుకోవడం కూడా ఒక రకంగా ప్రోగ్రెస్ అన్నాడు. బట్ ఆల్వేస్ వి గో ఇన్ టు ప్రోగ్రెస్. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి వరకు తెలియజేశాడు ఆయన. ఏమనిసాడు? బిగినింగ్ neither conceivable begin nor imaginable end అనేసాడు అంతే. Our universe is only one of an infinite number of universes, all of them sons of necessity, because links in the great cosmic chain of universe, each one standing in relation to an affected as regard to the predecessor and being a cause as regards to the successor. మొత్తం బుద్ధి చెప్పినటువంటిది. ఈ జన్మ ఎందుకు వస్తుందనంటే పూర్వజన్మ యందు మనం చేసినటువంటి సమూహం యొక్క సన్ ఆఫ్ నెసిటీ కింద పుడతాం. సోలార్ సిస్టమ్ అయినా అంతే అన్నాడు. ఎవరితో ఎంత డిస్టెన్స్లో ఉంటాం, ఎంతతో ఎంత కలిసి ఉంటాం అనేటువంటిది పూర్వజన్మ యందు ఉండేటటువంటి కర్మను బట్టి. మనం కర్మ అని పిలుస్తాం, దాన్ని బుద్ధిస్టులు సన్స్ ఆఫ్ నెసిటీ అని పిలుస్తారు. రెండు ఆల్మోస్ట్ ఒకటే. కానీ బట్ కర్మ మచ్ హైయర్ దాన్ సన్ ఆఫ్ నెసిటీ. ఈ జగత్తు దేనివల్ల వస్తుందంటే ఇంతకు పూర్వం జగత్తులో జరిగినటువంటి కథల యొక్క వల్ల ఈ జగత్తు ఉండే సోలార్ సిస్టమ్ ఒకదాంతో ఒక రిలేషన్షిప్, అంతకు పూర్వం వాటి యందు ఉండేటటువంటి రిలేషన్షిప్ వల్ల ఈ రిలేషన్షిప్ వస్తుంది. తల్లి తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. నాకు తెలిసిన తల్లి ఒక అత్తే వాడికి పరీక్షకి వెళ్ళాడు. 8th క్లాసు 7th క్లాసు. నా తల్లి వాడికి ఫస్ట్ రాలేదు, 3rd వచ్చింది. 78 మార్కులు ఎన్నో వచ్చాయి. ఫస్ట్ రాలేదు, జుత్తిలా పట్టుకుని గోడకేసి కొట్టింది. ఏం చేతిలో కొట్టింది? ఈ విధంగా పూర్వజన్మలో తల్లి వాడి ఆవిడ కూతురు ఉన్నప్పుడు ఎలా కొట్టి ఉంటాడు. సన్స్ ఆఫ్ నెసిటీ. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు దొరుకుతారు. ఎప్పుడు సిట్టేసే తండ్రి ఎందుకు వచ్చాడు అన్న వస్తాడు అనుకోండి. సతాయించే తండ్రి అంటే మన పూర్వజన్మలో మన కొడుకుని చూసాం లెక్క. ఇలాంటిదే మన పూర్వక్రమాలే. ఏం చేయాలి? తండ్రిని న్యూట్రలైజ్ చేసుకోవాలి. ప్రహ్లాదుడు లాగా తండ్రి తిడుతున్నా సరే వాళ్ళలో ఉన్న భగవంతుని చూసి పాపం ఇవాళ ఎమోషనల్గా ఉన్నారు ఆయన. ఆయన కూడా ఉప్పు కారం తింటారు కదా పాప. ఆయన అంతే. ఆయన దేవుడు మంచి బుద్ధి ప్రసాదించుగా కలిసి ఆయన ఏమనుకోకూడదు. ఉంటే రోజు రోజుకి తండ్రిలో మార్పు వస్తుంది. నెక్స్ట్ జన్మలో ఇలాంటి తండ్రి దొరకడు. నారా పొద్దున్నే ప్రేయర్ చేసుకుందాం, సాయంత్రం ప్రేయర్ చేసుకుందాం, సంధ్యావందనం చేసుకుందాం, పూజ చేసుకుందాం, అటువంటి తండ్రి వస్తాడు. లేకపోతే ఏడాది తండ్రి వస్తాడు, వేదవా పూజ నీ బొందా, వేదవా నా బొందా, బుర్ర లేదా ఇది లేదా, ఈ డబ్బులు గణించుకోవాలి తప్ప ఇవన్నీ ఏమిటి, అలాంటి తండ్రి వస్తాడు. సంసార సృష్టి అన్నాడు. అటువంటి తల్లి కానీ అటువంటి తండ్రి కానీ వస్తుంది. రాముడికి భరతుడు రాని తమ్ముడు దొరుకుతాడు. ఏం చేద్దంటే రాముడు పాపం మంచాడు కాబట్టి రాజ్యం నీదంటే నీదనుకో, ధర్మరాజుకో అన్నాడు. సంస్థ దుర్యోధనుడికి రాజ్యం లాక్కునే ఆనందములు ఇచ్చారు అన్నాడు. రామాయణానికి భారతానికి పెద్ద తేడా లేదు సార్. అక్కడ రాజ్యం నీదంటే నీదని కొట్టుకున్నారు. అక్కడ భరతుడు రాముడు, ఇక్కడ రాజ్యం నాదంటే నాదని కొట్టుకుంటాం. కలియుగం ఎవరు కొట్టుకుంటారు? మన ఇద్దరిది కాదు, లాయర్దని కొట్టుకుంటారు. నన్ను లాయర్ బాగుపడుతుంటే ఎక్కువ మంది లాయర్లు ఉంటారు ఉన్నట్టుకున్నారు. బోల్డ్ లాయర్కి వాళ్ళకి అదృష్టం. యాస్ట్ మన ఇద్దరిది కాదు, లాయర్ది అని కొట్టుకుంటారు అన్నమాట. సన్స్ ఆఫ్ నెసెసిటీ.
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సార్. దీంట్లో మొత్తం అంతా రహస్యం అంతా ఏమంటే, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రోగ్రెస్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రెస్. అగ్గి మడుతుంటే వేలు పెట్టాను, కాలుతుంది, ఇట్స్ ప్రోగ్రెస్. మరోసారి పెట్టారన్నమాట, కాలుతుందని తెలుస్తుంది కాబట్టి మరోసారి పెట్టా, అంతకన్నా ఇంకా. The appearances and disappearances of the universe are pictured as an out-breathing and in-breathing of the great breath. ప్రపంచం రావటం కానీ వెళ్ళటం కానీ భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా చెప్పవచ్చు. Which is eternal and which is being in motion is one of the three aspects of the absolute abstract space. And duration being the other two.